విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే. బిగ్ బాస్ షో రియాలిటీ షోలో అత్యంత ఆదరణ పొందే అత్యంత పాపులర్ షో ఇదే. దీనిపై చాలా చర్చ నడుస్తుంటుంది. చాలా వివాదాలు కూడా ఉన్నాయి. ఏ వివాదాలున్నా విజయవంతంగా రన్ అవుతూనే ఉంటుంది. ఆడియన్స్ని అలరిస్తూనే ఉంది. అయితే కొన్ని సీజన్లో ఇది బాగా సక్సెస్ అయ్యింది. కొన్ని సీజన్స్లో డల్ అయ్యింది. మరికొన్నిసార్లు యావరేజ్గా నడిచింది. గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 8 యావరేజ్గా ఆదరణ పొందింది. ప్రారంభంలో డల్గా ఉన్న చివర్లో పుంజుకుంది. ఆద్యంతం ఆకట్టుకుంది. గత సీజన్లో నిఖిల్ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్కి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన రోజుకో వార్త బయటకు వస్తుంది. అందులో భాగంగా 9వ సీజన్కు హోస్ట్గా నాగార్జున తప్పుకుంటున్నాడని, మరో సెలబ్రిటీ హోస్ట్ వస్తారని తెలుస్తోంది. నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా షోకి అంతగా ఊపు తేలేకపోతున్నాడని, రేటింగ్ పడిపోతుందనే రూమర్లు ఉన్నాయి. దీంతో ఈ సీజన్కి హోస్ట్ని మారుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ తెలుగు 9కి కొత్త హోస్ట్ వస్తారని అన్నారు. నాగార్జున స్థానంలో విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. రౌడీ బాయ్ ఈ సీజన్ హోస్ట్గా చేస్తారని అంటున్నారు. అందుకు విజయ్కి భారీగానే పారితోషికం ఇస్తారని, అంతేకాదు బిగ్ బాస్ టీమ్కి విజయ్ కూడా కండిషన్లు పెడుతున్నాడంటూ రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ షోకి విజయ్ దేవరకొండ హోస్ట్ అనే రూమర్లో నిజం లేదని తెలుస్తుంది. ఆయన హోస్ట్గా చేయడం లేదట. విజయ్ టీం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. ఆయన్ని బిగ్ బాస్ కోసం ఎవరూ అప్రోచ్ కాలేదని, విజయ్ ఈ షో చేయడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇవన్నీ రూమర్స్గానే తెలిపింది. దీంతో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ని హోస్ట్గా చేసే ఛాన్స్ లేదని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 హోస్ట్గా నాగ్ తప్పుకుంటున్నారనే రూమర్లోనూ నిజం లేదట. ఎందుకంటే 10 సీజన్ల వరకు నాగ్ హోస్ట్ అనేది డిజ్నీ హాట్స్టార్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది. కాబట్టి ఆయన తప్పుకునే ఛాన్స్ లేదని, ఆయన్ని తప్పించే ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.